అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకున్నాను, బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి ఈవినింగ్, హోలీ రోజు ఈవినింగ్ అనమాట. పిల్లలకి పాలు తాపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి పిల్లలు కోడితో ఆడుతున్నారు. కోడి ఏంటంటే వాళ్ళ తాతమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కోడిని తెచ్చుకున్నారు. అది రావడంతోనే కుంటుకుంటూ వచ్చింది. అది కూడా వాళ్ళ వెనకే తిరుగుతూ ఉందన్నమాట. వంటగదిలో ఉంటే నా వెనక తిరుగుతుంది. ఇక్కడంటే మను పట్టి తింటుందంట, రా తిను అంటుంది. పిల్లలు అలా చూస్తూ ఉండిపోయారు. ఏంటంటే పిల్లలు ఇక్కడ హోలీ ఆడుతున్నారు. మార్నింగ్ స్కూల్ ఉండిందంట, అందుకని ఇప్పుడు ఆడుతున్నారు. చిన్నారి తీసుకొచ్చింది, ఇక్కడ ఆడదాం రండి, పిల్లలు ఉంటారు కదా ఇక్కడ ఆడదాం రండి అని వాళ్ళని తీసుకొచ్చింది. వాళ్ళ దగ్గర కలర్స్ అయిపోయాయంట, ఇసుకతో పేడతో ఆడుతున్నారు. వాళ్ళు అక్కడ అలా ఆడుతుంటే నేను లోపల వెన్న తీస్తున్నాను. పిల్లలకి ఇంట్లో చేసిన నెయ్యే వాడుతూ ఉంటాను అనమాట. అలా వెన్న తీస్తాను, 4 డేస్కి ఒకసారి చేస్తూ ఉంటాను. బట్ ఈ సమ్మర్లో ఏంటంటే రోజు తీసుకుంటే వెన్న కూడా ఎక్కువగా వస్తుంది. అండ్ అలా చేసి చూడండి ఒకసారి. ఇదేంటంటే 4 డేస్దే అనమాట. మామయ్య ఎక్కువ మజ్జిగ అడుగుతూ ఉంటారు సమ్మర్లో. అండ్ ఆ రోజు ఈవినింగ్ మేము పెళ్ళికి వెళ్ళాము. పెళ్ళికి ఎంటర్ అవడంతోనే నాకు తిరునాళ్ళ ఫీలింగ్ కలిగింది. ఎందుకంటే ఇక్కడ లెఫ్ట్లో చూడండి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేశారు. అండ్ ఆ డ్యాన్సెస్ అవన్నీ చూస్తే ఆ ఫీలింగే కలిగింది. మేము పెళ్ళి మండపం దగ్గరికి అయితే వెళ్ళాము. వెళ్ళి చూస్తే అక్కడ ఎవరు లేరు. మా అత్తయ్య అదే అంటుంది, అలా అరేంజ్ చేస్తే ఎవరు ఉంటారమ్మా, ఇక్కడ జెంట్స్ అందరూ అక్కడే చైర్స్ వేసుకొని కూర్చొని ఉన్నారు. పెళ్లి కొడుకుని తీసుకొచ్చి కూర్చోపెట్టారు. మేము పెళ్లి కూతురిని తీసుకురాలేదు కదా ఇంకా అనేసి భోజనం చేసాము. చేసి చూస్తున్నాం అనమాట సరౌండింగ్స్ అంతా, ఎవరు రిలేటివ్స్ ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేసి. మనం ఐస్ క్రీమ్ తింటుంది, తన కోసం వెయిటింగ్. చూసారు కదా, ఇక్కడేమో భోజనాలు బఫ్ సిస్టము, ఊరు మొత్తం భోజనాలు పెట్టుకున్నారనమాట. అది అక్కడేమో పెళ్ళి టెంట్ అయితే నాకు ఎక్కడ కనిపించలేదు. పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటి దగ్గర పెళ్ళి అనమాట. ఇక్కడ ఆంధ్రాలో పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటి దగ్గరే మ్యాక్సిమం పెళ్ళిళ్ళని జరుగుతాయి. బట్ పెళ్ళిళ్ళలో ఏంటంటే ముక్క అలా ఏమీ ఉండదు, ఓన్లీ వెజ్ అనమాట, ప్యూర్ వెజ్ ఉంటుంది. పెళ్ళి ఫిక్స్ అయిన 1 month ముందు నుంచి నాన్ వెజ్ తినకూడదు అంటారనమాట. సో నాకైతే అలానే జరిగింది. తర్వాత జీలకర్ర బెల్లం పెట్టాక మేము ఫోటో దిగేసి, మా ఊర్లో మాకు రిలేటివ్స్ ఉన్నారు, మా పెద్ద మామయ్య వాళ్ళ అన్నయ్య వాళ్ళు. సో వాళ్ళ ఇంటికైతే వెళ్ళాము. మామయ్య వాళ్ళ ఇల్లు చూసి వచ్చాక ఇక్కడ ఏంటంటే సావిడిలాగా అనమాట. ఇక్కడ గిత్తలు ఉన్నాయి వాళ్ళవి, దున్నడం అవన్నీ కూడా గిత్తలతోనే చేపిస్తారు మామయ్య. చూడండి ఎంత పెద్దగా నా మామయ్యనే అలౌ చేసి అంటే ఎవరిని రానివ్వమంట. ఇదేంటంటే స్టోర్ రూమ్ లాగా, వడ్లు, ఇత్తనాలు, గోతాలు, ట్యూబ్లు అన్నీ అలా పెట్టుకుంటారంట. అండ్ ఇవైతే భలే అనిపించింది, చాలా హైట్లో ఉన్నాయి, భయం కూడా వేసింది. దగ్గరికి అయితే ఇలానే చూస్తూ ఉన్నాయి, దగ్గరికి వెళ్ళే డేర్ అయితే చేయలేదు. తర్వాత ఇంకో రిలేటివ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఒకరింటికి వెళ్ళి ఇంకోరింటికి వెళ్ళకపోతే బాగోదు కదా, అక్కడైతే పిల్లలు టాయ్స్తో ఎంజాయ్ చేశారు. సో అదండి హోలీ రోజు ఇది మినీ వ్లాగ్ లాగా. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు హ్యాపీ మనీ వ్లాగ్స్.